టుడేస్ టాపిక్ ఈజ్ ఓవర్లోడింగ్. ఓవర్లోడింగ్ అంటే ఏంటి? ఇప్పుడు క్లాస్ ఉంది, ఆ క్లాస్లో 2 మెథడ్ రాస్తున్నాను. 2 మెథడ్ రాసిన ఆ మెథడ్ నేమ్ సేమ్గా ఉంటాయి. ఆ మెథడ్ నేమ్ సేమ్గా ఉందనుకోండి, ఇప్పుడు మనం ఒకే క్లాస్ కాబట్టి ఒక మెథడ్ని యాక్సెస్ చేయాలి. కానీ అప్పుడు మనకి ఎర్రర్ వస్తున్నా రాదు. బై యూజింగ్ ఓవర్లోడింగ్. ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక క్లాస్ ఉంది, ఒక క్లాస్ క్రియేట్ చేశాను. దీని పేరు ఈ మెథడ్ పేరు ఏఏ. సేమ్ ఇంకో మెథడ్ క్రియేట్ చేసినాం. పబ్లిక్ వాయిడ్ ఏఏ ఇంటూ ఏ. చూడండి, సేమ్ ఏఏ మెథడ్ బట్ different in arguments. These are the arguments. There is one argument is there, there is only one argument is there, but there is no error in this. Okay, this is called overloading. A class, a method which contains same name but different in arguments, that is called overloading. ఇప్పుడు చూడండి, SYSO overloading. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఎక్కడ మెయిన్ లేదు, మెయిన్ వస్తుంది. మెయిన్ ఇంటర్ యాక్సెస్ చేయాలంటే వాటిని ఈ ఫంక్షన్ యాక్సెస్ చేయాలంటే వాటి మనకి ఏ కాల్ చేస్తున్నాం, క్లాస్ నేమ్ డాట్ యాక్సెస్ చేయాలంటే ఏకి ఏ డాట్ ఏజే చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం కంపేర్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది చూడండి. మనం ఇప్పుడు కంపేర్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది? ఇప్పుడు మనం ఏ కాల్ చేసాం, ఇది ఏని ఇది ఏనే. ఇప్పుడు అంటే ఇది మొత్తం ఒక సేమ్ క్లాస్. చూడండి, ఇదంతా సేమ్ క్లాస్, సేమ్ ఫంక్షన్, ఫంక్షన్, సేమ్ మెథడ్ నేమ్. మనం ఇక్కడ మెథడ్ నేమ్ ఇచ్చాం, మెథడ్ నేమ్ ఏ అని ఇచ్చాం. ఇప్పుడు ఇది కాల్ అవుతుందా, ఇది కాల్ అవుతుందా? ఏది కాల్ అవుతుంది చూడండి. ఓకే సారీ, దిస్ ఈజ్ బి రైట్. ఇప్పుడు చూడండి, ఓకే సార్ బి, ఎందుకంటే ఇది బి కదా, జావా ఫైల్ బి కాబట్టి, మెయిన్ ఫైల్ ఇదే కాబట్టి బి అని సెట్ చేయాలి. చూడండి, ఓకే సారీ, సమ్ ఆఫ్ ది ఎర్రర్స్ ఇస్ దేర్. ఓకే, ఎర్రర్ ఇస్ క్లియర్. చూడండి క్లాస్ ఏ ప్రింట్ అయింది. ఇది ఎందుకు ప్రింట్ అయింది, ఇది ఎందుకు ప్రింట్ కాలేదు చూడండి. ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఏ అని అయ్యింది, 10 అయింది, ఇంటీజర్ కాబట్టి 10 అయింది. దీంట్లో ఆర్గ్యుమెంట్స్ ఇచ్చారు అంటే దీంట్లో ఆర్గ్యుమెంట్స్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఇది ప్రింట్ అయ్యింది. ఈ ఆర్గ్యుమెంట్స్ లేవు కాబట్టి ఆటోమేటిక్ ఇది చాలా డిఫరెన్స్ అది. ఇప్పుడు చూడండి, ఓవర్లోడింగ్ అంటే దీంట్లో ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఆటోమేటిక్ ఆర్గ్యుమెంట్ లేవు కాబట్టి, ఈ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ లేవు కాబట్టి ఆటోమేటిక్ ఇది కాదు. దిస్ ఈజ్ ఓవర్లోడింగ్. Okay, thank you for watching. I think you understand. Thank you very much. Please subscribe.